కాల్ చేస్తాను ఇప్పుడు, మీరు ఆన్సర్ చేస్తే, మీరు చూసుంటే ఆన్సర్ చేయండి. ఇంత డిబేట్ ఓకే. రాజ్ తరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే, ఈ డిబేట్ని ఇంతసేపు కొనసాగించడానికి, దీని మీద ఇంత లోతుగా వెళ్ళటానికి కారణం ఏంటంటే, మనం ఏది విన్నదే నమ్మొద్దు, చెప్పింది నమ్మొద్దు. కొన్ని మనం చూసినప్పటికీ కూడా అందులో వాస్తవం ఉందో లేదో మనకు తెలీదు. ఇక్కడ ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగింది అని బయటకు వచ్చి ఒక చోట నిలబడి తనే బయటకు వచ్చి, తను వేరే ఒకరిని కాదు తనే బయటకు వచ్చి చెప్తుంది. కాబట్టి తన దాంట్లో ఏదైనా వాస్తవం ఉందా లేదంటే తన అబద్ధం చెప్తుందా అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తన బయటకు వచ్చి ఒక చోట నిలబడి చెప్తోంది. అలాగే రాజ్ తరుణ్ కూడా ఇంతవరకు రాలేదు. రాజ్ తరుణ్ వాయిస్ని కేవలం శేఖర్ భాష మాత్రమే వినిపిస్తూ వస్తున్నాడు. ఒకవేళ తన చెప్పే దాంట్లో వాస్తవం లేకపోయి ఉంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు తను న్యాయం కోసం ఒక చోట అంత ధైర్యంగా నిలబడి ఉండగలుగుతుంది?